హాయ్ అండి, టీఎఫ్పిసి ప్రేక్షకులకు నమస్కారం. టాలెంట్ ఎక్కడ ఉన్నా సినీ రంగం ఆహ్వానిస్తూనే ఉంటుంది. ఆ కవులోనే మల్కీపురం వాస్తవ్యులు జనసేన తూర్పుగోదావరి జిల్లాల సెక్రటరీ రవికిరణ్ గారు హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు. హాయ్ రవికిరణ్ గారు. నమస్కారం వీరబాబు గారు. ముందుగా టీఎఫ్పిసి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, మీ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది? ఎక్కడి నుంచి మొదలైంది? నేను ఫస్ట్ నుంచి కూడా ఒక సామాన్యుడి, ఒక కార్మిక స్టేజీ నుంచి నేను మొదలుపెట్టానండి. ఒక బిజినెస్ పరంగా కావచ్చు, ఒక 10 రకాల బిజినెస్ పర్పస్గా చేసుకుంటూ. ఏ బిజినెస్లు చేశారు? అంటే నేను కొద్ది ఎక్కువ మేము ఇందులో ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేవన్నమాట. ఎప్పుడైతే దాంట్లో ఉన్నామో సీక్రెట్ బుక్, పూర్ డాడీ రిచ్ డాడీ ఇలాంటి బుక్లు చదవడం వల్ల మేజర్ థింకింగ్ అంతా బిగ్ థింకింగ్ ఉండేది. అంటే దానివల్ల ఏంటంటే మేము కంపెనీ కూడా పెట్టాను, యంగ్ గ్రీన్ ఇండియా కంపెనీ పెట్టి ఒక 5 రాష్ట్రాల్లో పార్ట్ టైం ఇన్కమ్ పర్పస్ క్రియేట్ చేయగలిగాను. అలాగే ఆర్కే ఏజెన్సీ అనగా అనేక రకాలు. ప్రజెంట్ మా ఊర్లో కూల్ హోమ్ అనేది ఉంది, ఆర్కే కూల్ హోమ్ ఒకటి ఉంది. దాంతోపాటు అదర్ బిజినెస్లో ఒక 10 రకాల బిజినెస్లు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు చిన్నప్పటి నుంచి బిజినెస్లో ఉన్న మీరు అసలు సినిమా రంగంలోకి రావాలని అసలు ఎందుకు అనుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా అభిమానం అండి ఆయనకి. ఆయన అంటే నేను ఆటలతో పాటు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా కనెక్ట్ అవ్వాను. దాని దృష్టిలో పెట్టిన 2014 నుంచి అందులో కనెక్ట్ అవ్వటం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ అవ్వటం. అందులో నా ప్రవర్తన, నా రూల్స్ అండ్ రెగ్యులేషన్ నన్ను గ్రహించి మన కందులు దుర్గేష్ గారు బాగా నాకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చి ప్రతి నెల 5వ తారీఖుని మేము మీట్ అవటాలు, ప్రతి నెల వచ్చినప్పుడు 4-5 సార్లు మీట్ అవి కొన్ని పబ్లిక్ ఇష్యూల మీద ఎక్కువ పోరాడతాం ముందుకెళ్ళివాడు నేను. అందుకే రీసెంట్గా మీకు ఇండియన్ ఐకాన్ అవార్డు కూడా ఇచ్చినట్టున్నారు కందులు దుర్గేష్ గారి ఆధ్వర్యంలో. అవును సార్. ఆయన చేతుల మీద తీసుకుంటే మళ్ళీ మరో ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే గతంలో 2012 నుంచి నేను అదర్ కంపెనీలో చేయటం, నెల వచ్చినప్పటికీ ఒక 70-80 వేల రూపాయలు సంపాదించడం. అదే ఉద్దేశంలో నా బర్త్డే నాకు నేను దేవుడిగా చూసి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి బర్త్డే ఒకటే డేట్ రావటం, ఆగస్టు 22. అదే రోజుని ఒక 46 మందికి కంటి శిబిర పెట్టి 46 మందికి ఆపరేషన్ చేయించగలిగాను. వాటితో పాటు అలాంటి చిన్న చేసుకుంటూ వెళ్ళి 2015లో అయితే సార్ యంగ్ గ్రీన్ ఇండియా కంపెనీ ద్వారాగా మనం 4 రాష్ట్రాల్లో, అంటే మనకి 2 రాష్ట్రాలతో కలిపి 5 రాష్ట్రాలు అవుతుంది, ఒక పార్ట్ టైం ఇన్కమ్ పర్పస్ క్రియేట్ చేయగలిగానని. ఆ సమస్య ఏం చేసిందంటే ఒక సామాన్యుడు ఉండి కూడా వేలాది మందికి ఇన్కమ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలని ఒక ప్రతిభను గుర్తించి నాకు ఈ అవార్డు డిసైడ్ చేశారు. అందులో కందులు దుర్గేష్ గారి చేతుల మీద తీసుకుంటాం, చాలా హ్యాపీ. అంటే అసలు చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఈ సేవా దృక్పథం ఎలా ఏర్పడింది? అంటే దానికి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? అంటే నేను చిరంజీవి గారు కనెక్ట్ అవ్వటం, ఆయన ముందు నుంచి కూడా రక్తదానం అని ఈయన అంటాం. తర్వాత ఏంటంటే చాలా అల్పమైంది అనమాట. అంటే ఎవరైనా చూసి జాలి గుణం. అలాగే నాకేమైనా ఉందంటే పెద్ద ఆస్తులు ఏమి లేవు. అంటే నాకున్న ఆస్తి మామూలుగా ఉన్నా కానీ అంటే ఓన్గా హౌస్ కూడా నిర్మించుకోలేని స్టేజ్లో కూడా ఎప్పుడైతే ఈ జనసేన పార్టీలో ఉమ్మడి తూర్పు జాయింట్ సెక్రటరీ ఉంటాం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ డ్రగ్స్ మీద ఎప్పుడైతే గొంతెత్తి ఆయన పోరాడుతున్నారో నేను డ్రగ్స్ మీద తీయాలి సినిమా అని ఆసక్తితో నేను ఈ సినిమాని నిర్మించాను. కేవలం అంటే నేను ఉంది అప్పుడు మన కట్ట సుబ్బారావు గారు అబ్బాయి శ్రీకాంత్ ప్రసాద్ గారికి ఇదేంటి ప్లానింగ్ ఈ రకంగా తీయాలని కోరుకుంటున్నామంటే ఆయన కూడా కరెక్ట్గా సమాజానికి కనెక్ట్ అవి స్టోరీ ఇవ్వటం. ఆయనకున్న పరిచయాలు నాకు ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళటానికి. ఎందుకంటే ఈ రోజుని థియేటర్లు దొరకవు అంటారు. యాక్చువల్గా నాకు 200 పైన థియేటర్లు దొరికి ఒక ఆపర్చునిటీ దొరికింది ఇప్పుడు. ఎందుకంటే మనం కూడా ఏ టైంలో రిలీజ్ చేస్తున్నాం అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. అంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ హీరో నుంచి ఇప్పుడు ఆ సినిమా కంప్లీట్ చేయగలిగారు. నిర్మాతగా కూడా ఒక కొత్త యాక్టింగ్ ప్లే చేయాల్సి వచ్చింది. అంటే ఒక ఫస్ట్ సినిమాకే హీరో అండ్ నిర్మాతగా ఈ 2 పడవల మీద కాలేయటం ఎలా అనిపించింది అసలు?
అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఛాలెంజ్ ఎక్కువగా నేను తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే గతాన్ని 10% భవిష్యత్తు 90% ఆలోచించాలనుకుంటాను. ఈ హార్డ్వేర్ నాకు అలవాటు అవ్వటం వల్లే ఈ రోజుని ఈ రెండు కాళ్ళ మీద వేసిన నాకు సీనియర్ డైరెక్టర్ అంటే కట్టా సుబ్బారావు గారు అబ్బాయి శ్రీకర్ ప్రసాద్ గారు అని ఈ సినిమాకి ఈ డ్రగ్స్ మీద తీయాలని ఆయన్ని పంపట్ అవ్వటం అంటే ముందు నుంచి పరిచయాలు ఉన్నాయి. అండ్ ఆటోమేటిక్గా నాకు ఈ బడ్జెట్ ఎంత ఒక 80 లక్షలు 90 లక్షలు తీసుకోవాలని ప్లానింగ్తో వెళ్ళటం, ఆయనకున్న పరిచయాలు నాకు ఈ రోజుని చాలా ఈజీగా మూవ్ అయ్యారు. ఓకే ఓకే. కట్టా సుబ్బారావు గారు అబ్బాయి అంటే కట్టా శ్రీకర్ ప్రసాద్ గారు. అవును సార్. అంటే ఆయనతో జర్నీ చేశారు. ఆయన వర్క్ గురించి మీ అనుభవంలో చెప్పండి. అంటే ఆయన యాక్చువల్గా ఒక 60 ఫిల్మ్స్ దాకా ఒక ఎడిటింగ్ చేశారు. దగ్గర 18 సినిమాల దాకా డైరెక్షన్ చేశారు. అంటే ఒక లో బడ్జెట్ తీయాలంటే అతనికి ఉన్న అనుభవం నాకు కరెక్ట్గా సూట్ఫుల్ అవుతారు అనే ఉద్దేశంతో ఆయనతో మా కలిసి జర్నీ చేశారు సార్. అసలు పర్టికులర్ ఈ గంజాయి నేపథ్యాన్ని తీసుకోవడం రీజన్ అంటే మీ ఏరియాలో అంటే స్వీయ అనుభవం అంటారా ఎక్కువ చూసారా అసలు యువత? 100%. ఎందుకంటే మా ఏరియా ఎక్కువగా డ్రగ్స్ కి ఎక్కువ మొత్తం తిరుగుతుంది. అలాగే మన ఏపీ నుంచి కూడా మిగతా రాష్ట్రాలు వెళ్తున్నాయి అనేది ఓవర్గా అయిపోయింది. ఏది మనకి గంజాయి ఈ మధ్యకాలం. ఎందుకంటే గత 5 years నుంచి ఎప్పుడైతే గంజాయి ఎక్కువైపోతుందో ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంలో అమ్మాయి మిస్సింగ్ల మీద కూడా ఎప్పుడు రివ్యూ పెట్టకపోవటం ప్రభుత్వం ఇవన్నిటి మీద దృష్టిలో పెట్టుకుని మేము బలంగా ఎవరో డ్రగ్స్ మీద తీయలేదు, అదేదో మనం తీసేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. అలాగే మొదటి సినిమానే మంచి పాటలు యాక్షన్ 2 కలిపి చేశారు. అంటే బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు మీకు నటన పరంగా? అంటే నాకు ముందు నుంచి చిన్న క్యారెక్టర్ చేశాను కానండి. అంటే మనం ఎప్పుడు ఎలా ఫుల్ పేజ్డ్ హీరోగా ఇదే ఫస్ట్ ఒక నిర్మాతగా ఓన్ బ్యానర్లో పెట్టుకుని మనం ఇలా చేయటం మనం ఇదే ఫస్ట్. కానీ మాకు చాలా అనుభవం నేర్చుకున్నాం ఈ సినిమా తీయటం వల్ల. చాలా అనుభవం వచ్చింది. ఇండస్ట్రీలో కొంత నిలదొక్కుంటామని అంటే చాలా మంది తెలియక పెద్దల చేతులు ఉండిపోయి థియేటర్లు దొరకమంటారు. అది చాలా బ్యాడ్ అండ్ అంటే మనం ఏ టైంలో తీయగలుగుతున్నాం అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం అనేది కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని పెద్ద సినిమాలు అవి టైంలో మనం రిలీజ్ పెట్టుకొని ఒక మనం ఇండస్ట్రీ మీద ఏదో ఒక బ్యాడ్ నేమ్ తేకోకుండా మనం ఏ టైంలో ఇన్వాల్వ్ అవుతున్నాం, ఏ టైంలో రిలీజ్ చేస్తున్నాం అనేది కూడా డిపెండ్ అవ్వండి. అంటే మీరు ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలో జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. మీరు సినిమా హీరో అవుతున్న విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసా? అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయనతో పాటు 2-3 సార్లు కూర్చొని మాట్లాడటం జరిగింది. అంటే ఆయన సోషలిజం చేశారండి ఆయన. దాని దృష్టిలో బీసీలకి ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఇది పొజిషన్ అసలు ఏం జరుగుతుందని చూస్తే మేము 2-3 సార్లు కూడా చెప్పాను. ఎందుకంటే అండి ఒక ఈ ఎబదించి పాలిస్తున్నారు, కేవలం రాజకీయ నాయకులు ఎబదించి పాలిస్తున్నారు. దీన్ని నిజమే అనుకుని ఒక భౌతార్థంలో చూపిస్తున్నారు. ఒక ఫ్రెండ్ సర్కిల్గా ఉన్న ఎస్సీ బీసీలు కానీ ఒక ఓసీలు కానీ ఎంతటికీ ఎబదించి పాలించేది ఒక రాజకీయ నాయకులు. దీన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారంటే ఆ రాజకీయ నాయకులు పెంచుకుంటున్నారు తప్ప ఇది డౌన్లో చాలా బ్యాడ్ నేమ్ వెళ్ళిపోయింది, వర్గాల కింద ఈడిపోయింది మాట. పవన్ కళ్యాణ్ కూడా పోరాడేది ఏంటంటే ఒక తెలంగాణలో చూసి నేర్చుకోవాలి. ఇక్కడ వర్గాల గురించి కులాల గురించి డిపెండ్ అయిపోయారు. అక్కడ అభివృద్ధి కోసం కానీ ఏదైనా సరే ఒక దేశం ఒక రాష్ట్రం అనేది ఒక తాటి మీద ఉంటారు అనేది ఆయన చాలా మాకు ఉత్సాహం, కొన్ని ఒక ధైర్య సాహసాలు, ఒక పటిమ అంటే పోరాడి పటిమ నేర్పారండి మాకు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ తో జనసేనలో ఆయన వెనక నడుస్తున్నారు మీరు. అంటే గత పాలనకి ఇప్పుడు మీరు గ్రహించిన తేడా ఏంటి? అంటే ఇది ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కదండి ప్లానింగ్. కరెక్ట్ గా పునాది పై కనిపించదు, స్టార్ట్ అయింది, పునాది కనిపించదు. దీని ఫ్రూట్ ఎప్పటికీ అంటే చూడొచ్చు అనుకుంటున్నారు మీరు? లేదు, 100% ఆల్రెడీగా ఒక మనకి ఏంటంటే గతంలో చూడండి ఒక్క రివ్యూ కూడా ఒక విలేకరుల సమావేశం కూడా పెట్టలేదు సార్ గత ప్రభుత్వాలు. అంటే వాళ్ళు ఏం చేశారంటే అది అహంకారంతో నడిచారేమో నా భావన. ఎందుకంటే ఒక పబ్లిక్ని ఒక మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ సుధాకర్ గారిని చాలా హింసించారు. అలా కాకోకుండా కరెక్ట్గా కనీసం ఈ అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారు,
అసలు ఈ గంజాయికి ఎందుకు ఈ అబ్బాయిలు బానిసలు డిపెండ్ అయిపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది అనేది పట్టించుకోలేదు. ఓకే. దానికి ఉదాహరణే గత 11 సీట్లు ఫలితాలు. అలాగే ఈ మ్యూజికల్ గా ఈ రాజ్ కిరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారని అనుకుంటున్నాను. అతని గురించి మీకు తెలిసిన చిన్న మాటలు. ఆయన ఏంటంటే మాకు ఆయనలో కూర్చుని మాకు ఎలాగా కావాలి సాంగ్ అని, మాకు ఒక ఫలానా ఊరు కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారి మన ఎమ్మెల్యేగా విన పిఠాపురం ఊరి పేరు ఒకటి కానీ ఇలాంటి కొన్ని కావాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారిది బర్త్డే సాంగ్ కావాలి. ఆయన అంటే ఉదాహరణకి పూలే గారికి గురువుగా భావించిన అంబేద్కర్ని గురువుగా భావించిన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కొన్ని విషయాలు చెప్తే వెంటనే ఆయన కనెక్ట్ అవ్వి మాకు కావాల్సిన రీతిలో ఇచ్చారండి. అంటే అది టాలెంట్. ఆ టాలెంట్ మేము గుర్తించి అతనితో బాగా కనెక్ట్ అవ్వి మేము జర్నీ చేసాం. మొత్తం ఎన్ని పాటలు అండి దీంట్లో? 4 సాంగ్లు అండి. 4 సాంగ్లు ఉంటాయి. అలాగే మీ సినిమాలో నడిచిన ఇతర నటీనటుల గురించి అంటే మేము కేవలం కథనం నేను అనుకున్నాం తప్ప దీంట్లో ఆర్టిస్టులు అనేది ముఖ్యంగా అనుకోలేదు. యాక్చువల్గా నేను ఫస్ట్లో హీరో అనుకోలేదు, ఎలా పెట్టుకుందాం అనుకున్నాను. కానీ డిమాండింగ్ ఎక్కువ అవటం వల్ల ఇంకా నాది ఎక్కువ హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే మహిళ చేసింది పోలీస్ క్యారెక్టర్. ఓకే. అంటే మహిళని గౌరవించి అంటే మహిళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం ఈ సినిమాలో. అందువల్ల హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఫస్ట్లో ఇంటర్వ్యూల్ దాకా ఉండి ఇంటర్వ్యూల్ తర్వాత అంతా హీరోయిన్ మీద నడుతూ ఉంటుంది అన్నమాట. అంటే కట్టా శ్రీకర్ ప్రసాద్ గారు కూడా మీ ఏరియా వాడే. అవును. అంటే ఆయనకి మంచి నేపథ్యం, సినీ నేపథ్యం ఉంది. అంటే ఆయన పనితీరు గురించి మీ మాటల్లో అతన్ని ఏంటంటే అండి, కొంతమంది ఇది సెట్టే కావాలి లేదా ఖర్చు ఎక్కువ పెడతా చూస్తారు. ఈయన ఏంటంటే ఉన్న దాంట్లో ఎలాగా తీయగలము అంటే బడ్జెట్ని మనల్ని బ్యాలెన్స్ చేసుకుని అక్కడ తీయగలుగుతున్నారు. ఈ బ్యాలెన్స్ అనేది నేను గ్రహించాను. ఎప్పుడైతే గ్రహించానో ఆయనతో జర్నీ చేసామాట. నాకు మెయిన్ ఈ ఆగస్టు 3వ వారంలో రాబోతున్న సినిమా 22 ఆగస్టు 22. అంటే ఈ ప్రేక్షకులు మీ సినిమాకి రావాలంటే ఏం చూసి రావాలని మీరు అనుకుంటున్నారు? నేను సమాజం పట్ల ప్రేమతో, మహిళల మీద ఉన్న గౌరవంతో, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నా ప్రేమ, ఇవన్నీ కలబోసి తీసిన సినిమా ఇది. ఎందుకంటే ఈ యువత ఎలా పాడైపోతున్నారు, ఈలో ఆరోగ్యంతో పాటు లైఫ్ ఎలాగా ఎండ్ అయిపోతుంది అనేది కూడా దీంట్లో చూపించాం. అలాగే మహిళలను కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చేలాగా ప్లాన్ చేసాం. అంటే మీకంటే హీరోయిన్ కి ఎక్కువ లెంగ్తీ క్యారెక్టర్ ఉందని తెలిసింది. ఎందుకు అని అంత ప్రయారిటీ వచ్చింది? అంటే హీరోయిన్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మెయిన్ మహిళలకి ధైర్య సాహసాలు కావాలి. దానికి కారణం కూడా మా జనసేనలో మహిళలకి చాలా ధైర్య సాహసాలు ఉండి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇందులో హీరోయిన్కి ఎవరైనా సరే ఒక డ్రగ్స్ బానిస అయిపోయిన కుర్రళ్ళు ఈ అమ్మాయిల్ని కిడ్నాప్ చేయటం కానీ మానభంగాల జోలికి వస్తే మీరు ఎంత ధైర్య సాహసాలు ఉండాలి, మీకు ఎంత ధైర్య సాహసాలు కావాలి, మహిళలు చాలా ఆదిపరాశక్తి అంత డేరింగ్ కావాలనే ఉద్దేశమే మహిళలకి ఎక్కువ క్యారెక్టర్ ఇవ్వటం. ఇంకా ఈ సినిమాలో ప్రధానంగా అనుకుంటున్న హైలైట్స్ ఏంటి? అసలు ప్రధానంగా హైలైట్ ఏంటంటే మెయిన్ ప్రజెంట్ జరుగుతున్న సమాజం ఎవరికో మా గ్రామంలో ఏదో కుర్రోళ్ళు 10 మంది 20 మంది డ్రగ్స్ బానిస అయిపోయారు, మనకెందుకులే అనుకుంటున్నారు. అది కాదు, ప్రతి గ్రామం కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయినప్పుడు వాళ్ళు డ్రగ్స్ బానిసిపోయి యాక్సిడెంట్ అయి చనిపోవటం, వాళ్ళకి కక్ష సాధింపులు అయిపోయి అవతల జరిగిపోవటం. ఎక్కువగా అబ్బాయిలు ఒక రకంగా యాక్సిడెంట్ రూపంగా కానీ వాళ్ళకి కక్ష సాధింపులు వచ్చి ఒకరిని మర్డర్లు చేసుకుంటాం కానీ జరుగుతుంది. అలాగే మహిళలు ఎక్కువ కిడ్నాప్లు మానభంగాలు జరుగుతున్నాయి అంటే కేవలం డ్రగ్స్. ఈ గంజాయికి బానిస అవ్వకూడదు అనే ఉద్దేశంతో సమాజం మీద ప్రేమతో తీసిన సినిమా. ఓకే. ఒక ఫస్ట్ సినిమానే నిర్మాతగా కొన్ని లోటుపాట్లు జరిగి ఉంటాయండి. చాలా లోటుపాట్లు ఎలా సర్దిద్దుకున్నారు? అంటే చాలా పెయిన్ కూడా అనిపించాం. ఎందుకంటే ఆర్థికంగా కాకపోయినా మానసికమైన మాటలు. అంటే ఉదాహరణకి నేను ఎక్కువ ఏం చెప్తానంటే ఒక చిన్న పనులు సక్రమంగా చేసుకుని వెళ్తే పెద్ద పనులు సమర్థతంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను గ్రహించాను. కాబట్టి సీక్రెట్ బుక్, పూర్ డాడీ రిచ్ డాడీ, అలాగే బిజినెస్ స్కూల్ ఇలాంటి బుక్స్ చదివాను. కాబట్టి అంటే చాలా ఏదైనా సరే బలంగా పోరాడతాకి ఏదైనా సాధించాలనేది దృఢమైన సంకల్పం నేను నాలో
ఉంది. ఆ ఉద్దేశం మీదే నేను పిలుపులు చేయగలిగాను. ఉదాహరణకి ఏంటంటే ఒక గులాబీ మొక్కను చూసి పువ్వుని చూసి ఒక అతను అనుకుంటాడు, ఎంత దురదృష్టం ఈ గులాబీ పువ్వుకి ఎంత ముల్లమైన పూసింది అని అనుకుంటాడు. అదే గులాబీ పువ్వుని చూసి ఇంకో అతను ఏమనుకుంటాడంటే, ఇంత ముళ్ళలో కూడా ఇంత అందమైన పువ్వు పూసింది, ఎంత అదృష్టం ఈ పువ్వుకి అనుకుంటారు. అలాగే నన్ను ఏదైనా సరే తక్కువగా చూసినా కానీ నాలో కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతాయి అన్నమాట. అంటే ఆ తక్కువ చూసినట్టు ఫీల్ అవ్వను, నన్ను ఇంకా జాగ్రత్తగా ఉండు అంటే విజన్, నువ్వు చాలా విజన్ యాత్రకి వెళ్ళు, ధర్మంగా నడు అంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ప్రతిది కూడా సబ్ కాన్షియస్మెంట్కి వెళ్ళిపోయిందని. ధర్మాన్ని నువ్వు పాటింతే ధర్మే నేను పాటిస్తుంది, రక్షిస్తుంది. అలాగే తనకు తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడని. అహంకారం కానీ, నాకు జిల్లా పదవి ఉందని కానీ, లేకపోతే మాకు ఏదో అవార్డు వచ్చింది, అది ధర్మంగా ఎదరికెళ్ళాం కాబట్టి వచ్చిన అవార్డు కానీ, అహంకారం ఎప్పుడైతే చూపించానో ఒక అర్ధకపోరంలాగా ఆవిరైపోతాననేది నా భావన. నా జీవితంలో ఎప్పుడు కూడా అహం అనేది రానికోకుండా ఎదరికెళ్తాను. అలాగే మీరు ఫస్ట్ టైం ఫైట్స్ కూడా చేసేసారు అంటే మీకు అది భారం అనిపిస్తలేదా? అంటే అసలు మీకు అంటే ఏ ఎక్స్పీరియన్స్ బహుశా ఉండకపోవచ్చు. లేదు, నాకు యోగా చాలా మందికి నేర్పివాడిని. యోగా ఒకటి, జిమ్కి వెళ్ళటం, నాది ఆ యాక్టివ్ ఉండటం. తర్వాత మాకు శ్రీరామ అకాడమీ ఒక డ్యాన్స్ స్కూల్ ఉందండి మాకు, దాంట్లో ఒలింపిక్ క్లాస్కి వెళ్ళటం. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండటమే, మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాను. ఎందుకంటే ఎక్కువ పెద్ద డ్రీమ్ ఉన్న వాళ్ళకే ఆరోగ్యం చూసుకుంటారు. ఆ ఉద్దేశంలో నేను ఫస్ట్ నుంచి ఆరోగ్యం మీద అవగాహనతో ఉంటాం. అలాగే ఎప్పుడైతే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నానో మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటామనే విషయాన్ని గ్రహించాను కాబట్టి దాన్ని పిలుపులు చేసుకోగలిగాను. ఒక మంచి మెసేజ్తో ఈ సినిమా మీ ముందు రాబోతుందని తెలుస్తుంది మా ముందు. అసలు దీంట్లో అంటే కామెడీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మేము కామెడీ అస్సలు బేస్ చేసుకోలేదు. అస్సలు బేస్ చేసుకోలేదు. మేము సమాజానికి మంచి పిక్చర్ ఇస్తున్నాం. అలాగే ప్రేక్షకులు కూడా మేము పెద్దగా ఏవో ఓవర్ యాక్షన్ పెట్టుకోవట్లేదు, అంటే సమాజం పట్ల తీసాం కాబట్టి. పబ్లిక్ కూడా ఒక 1 రోజులు ఆడితే గొప్ప పిక్చర్, 100 days పిక్చర్ లాంటిది, ఒక 3 days ఆడితే 20 మ్యాచ్ లాంటిది అన్నమాట. మేము దీన్ని బలంగా ప్రజలకి ఉపయోగపడి తీసాం కాబట్టి కనీసం ఒక 3 days హార్ట్ఫుల్గా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే మాకు లాంగ్ జర్నీ ఉంటుందండి ఇది. అంటే 1 రోజులు ఆడిందంటే మనకి ఒక 100 days పిక్చర్ లాంటిది ఇప్పుడున్న సమాజం దృష్టిలో పెట్టుకొని. మాకు ఈ సినిమా మాకు కర్ణాటక ఛాంబర్ ప్రెసిడెంట్ గారు డిఎస్కే అని చెప్పి ఆయన సునీల్ గారు, ఆయన ద్వారాగా మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ ఆంధ్రాలో మనకి కర్ణాటక ఛాంబర్ ప్రెసిడెంట్ ఆయన డిఎస్కే ఒక సంస్థ ద్వారాగా, ఆయన డాక్టర్ సునీల్ గారి ద్వారాగా, అలాగే మాకు ఆంధ్ర వచ్చినప్పటికీ శక్తి ఫిలిమ్స్ రమేష్ గారు ఉన్న అనుభవం మిగతా డిస్టిక్లు అన్నింటిలో కూడా మాకు థియేటర్లో ఎక్కువ దొరుకుతున్నా కానీ మేము తక్కువలో ఒక 90 థియేటర్లోనే స్టార్టింగ్ వెళ్ళాలని ఉద్దేశంలో. మాకు దగ్గర 200 థియేటర్లు బాగా దొరుకుతున్నాయి. అయినా మేము తక్కువలో స్టార్టింగ్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము స్టార్టింగ్ వెళ్తున్నాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత అంటే కొనసాగింపు మరో సినిమా కూడా అనౌన్స్ చేయబోతుందని తెలిసింది, ఆ వివరాలను చెప్తారా? అది ఎందుకంటే మాకు ఆల్రెడీగా సినిమాకి నిర్మాత కూడా రెడీ అయిపోయి హీరోయిన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు ఆయన నిర్మాత గారు. ఎవరంటే ఆయిషా అని చెప్పేసి కర్ణాటకలో ఒక 6 సినిమాలు చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి హీరోయిన్ గా పెట్టుకుని తెలుగు అండ్ కన్నడ 2 భాషల్లో తీయబోతున్నాం. 2 భాషలు తీయబోతున్నాం. అలాగే మాకు యాక్చువల్గా మనకి దుర్గేష్ గారిని అడుగుతున్నాం, 19 ఏమైనా అవకాశం ఉంటుందేమో చూస్తున్నాం. సక్సెస్ మీట్ పెట్టుకోవాలని, ఎందుకంటే ఆయనతో జరిగిన మాకు జర్నీ చేసిన వల్ల ఆయనతోనే సక్సెస్ మీట్ పెట్టుకోవాలని, అంటే సక్సెస్ మీట్ అని కాదు, మాకు ప్రీ రిలీజ్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము ఆయన డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఉన్నంతలో మాకు అన్ని కూడా చాలా భగవంతుడి సంకల్పం ఏమో తెలియదు కానీ అన్ని ఈజీగా నడిచినాయి అనమాట. చాలా మంది కష్టపడతారేమో కానీ నాకు అన్ని సమకూరిపోయినాయి. ఎందుకంటే ఈ యొక్క సీనియర్స్ మాకు అందరూ ఉండటం వల్ల. అంటే ఒక సినిమాతో మీరు హీరోగా, సైమల్టేనియస్గా నిర్మాతగా, రీసెంట్గా ఏమో ఇండియన్ ఐకాన్ స్టార్గా అవార్డు, ఇలా ఒక 3 పార్శ్వాలు టచ్ చేశారు. అంటే ఈ ఇయర్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. ఎందుకంటే 2024లో నాకు గోల్డెన్ డే అనుకో చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న సెన్సార్ వచ్చినప్పటికీ గత నెల 22
మాకు సెన్సర్ రావటం, మళ్ళీ అదే సేమ్ డేట్కి 22కి పెట్టుకుంటాం. ఎందుకంటే 22 పెట్టుకుంటాకి చిరంజీవి గారి బర్త్డే, నా బర్త్డే ఒకటి ఉండటం వల్ల నాన్నకి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి మీద అభిమానంతో ఒక పండగ వాతావరణం చేశానమాట. ఆగస్టు 22 ఆ డేట్ని పెట్టుకోవాలని. అలాగే ఆగస్టు 10వ తారీఖుని నాకు ఈ అవార్డు ఇవ్వటం, ఐకాన్ అవార్డు. చాలా జీవితంలో మీ సినిమా రిలీజ్ అవటం ఆగస్ట్ అనేది మీకు లక్కీ స్టార్ట్ అయిపోతుంది నాకు. చాలా హ్యాపీ అనమాట, చాలా హ్యాపీ, మళ్ళీ ఎంజాయ్. అదే పాపం కట్ట మన శ్రీకర్ గారు నెక్స్ట్ ఆయన కూడా సినిమా చేయబోతున్నారని, దాంట్లో మీరు కూడా పార్ట్ అని తెలిసింది, అది ఎంతవరకు నిజం? అదేండి, ఆఫీస్లో ఇప్పుడు నెక్స్ట్ కర్ణాటకలో తీయబోయే సినిమాకి ఆయన డైరెక్టర్ గారు, ఆయిషా హీరోయిన్ గా ఆయనే శ్రీకర్ ప్రసాద్ గారు. ఎందుకంటే ఆయనకున్న అనుభవాన్ని, వాళ్ళ నాన్నగారికి ఉన్న పరిచయాలు, వాళ్ళ నాన్నగారికి ఉన్న పెద్ద పెద్దలు ఉన్న పరిచయాలు, ఈయనకున్న అనుభవం, కరెక్ట్గా ఈ రోజుని ఎవరో మనకు డబ్బులు అవసరం లేదండి, కరెక్ట్గా ఒక ప్లానింగ్. అలాగే ఈ రోజుని శాంబర్లో ఈ రోజున ఇలాగ ఎంట్రీ దొరికిందంటే ప్రసన్న గారు ఉంటాం, ఆ ప్రసన్న గారికి మాకు డైరెక్టర్ గారు పరిచయం ఉంటాం. అలాగే చాలామంది నాకు విజయ వర్మ గారు కానీ, చాలామంది ఈ శాంబర్లో కూడా చాలామంది పరిచయాలు ఉంటాం. ఈ రోజున మనకి ఈ రకంగా ఎంట్రీ కూడా దొరికింది. అంటే మీ సీఎం, డిప్యూటీ సీఎం సారీ పవన్ కళ్యాణ్ గారు మ్యాక్సిమమ్ ప్రజలకి సమయం కేటాయిస్తున్నారు, మీరేమో ఇటు సినిమాలో టర్న్ అయ్యారు. అంటే ఈ కాంట్రాస్ట్ క్వైట్ ఆపోజిట్ జర్నీ ఎలా అనిపిస్తుంది? లేదు సార్, నాకు ఎప్పుడు కూడా ప్రజలకు అదే రాజకీయం అంటే కొంతమంది సులభంగా వాళ్ళకు అనుకూలంగా తిప్పుకుంటారు. రాజకీయం అంటే ఒక బాధ్యత. కొంతమందికి పదవి వచ్చినప్పటికి అహంకారం ఏర్పడుతుంది. మాకు ఆ బాధ్యత, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారితో చేసిన జర్నీ ఎలా ఉంటుందంటే, అలాగే కందులు దుర్గేష్ గారు కూడా, ఆయన కూడా మాకు జిల్లా అధ్యక్షుడికి ఇచ్చినప్పుడు సన్మానాలు పెడితే వద్దని వారు. ఏం సాధించదని సన్మానాలు, నాకు సన్మానం వద్దని వారు. అలాగే మాకు జాయింట్ సెక్రటరీకి వచ్చినప్పుడు నాకు సన్మానం చేస్తా అంటే ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారిని, అలాగే కందులు దుర్గేష్ గారిని, అలాగే మాకు ఈ రోజుని సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ అవటం చాలా హ్యాపీ సార్ ఆయనకి. ఎందుకంటే ఆయన దగ్గర చాలా నేర్చుకున్నామండి, తగ్గుండి గుణం అవన్నీ నేర్చుకున్నామండి. అలాగే మాకు రాజకీయం పర్పస్గా ఒక ప్రజలు సేవ చేసుకుంటూ ఈ ఇండస్ట్రీని వదిలిపెట్టుకోకుండా జర్నీ చేస్తాం. దుర్గేష్ గారికి ఈ సినిమా చూపించారండి? ఆ ట్రైలర్ చూపించాము. ఆయన ఆశ్చర్యపడి, ఏంటి నిజంగా ఈ రకంగా కూడా ఉందా నీకు అని చెప్పేసి. ఎందుకంటే ఇలా తీస్తున్నామనే విషయాన్ని ముందు కూడా చెప్పలేదు, ఇలా సినిమా తీస్తున్నామని కూడా తీసుకోలేదు. టక్ మనం పూర్తి చేసి గత డిసెంబర్ నెలలో కొబ్బరిగా కొట్టేసాము. కరెక్ట్గా ఒక 3 షెడ్యూల్ పెట్టామండి మా కోనసీమ, అలాగా యానం, అలాగే హైదరాబాద్లోను 3 షెడ్యూల్లో పూర్తి చేసాం. అలాగే మాకు కూడా లాస్ట్ టైంలో షెడ్యూల్కి మాకు కొద్ది టైట్ అవుతున్న టైంలో డాక్టర్ రమేష్ బాబు గారు రాపాక, అలాగే జక్కంపూడి శ్రీనివాస్ శ్రీదేవి గారు, వీళ్ళు సహా నిర్మాతల్లాగా మాకు అటెండ్ అవటం. అలాగే నాకు కావాల్సిన ఫ్రెండ్స్ చాలా మంది, అంటే అనుకునే బడ్జెట్ పెరిగిపోవటం, వాళ్ళు కూడా 2 లక్షలు 3 లక్షలు కూడా అనేక రకాలుగా నా వ్యక్తిత్వం దృష్టిలో పెట్టుకుని నేను అడగకపోయిన అవసరమని అట్టుకొచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే దాన్ని ధర్మంగా నడుతున్నాం కాబట్టి ఆలో మళ్ళీ ఎదురెట్టుకొచ్చి ఇవ్వటం కూడా జరిగింది. అంటే మీ జిల్లాలో ఈ సినిమాతో మీరు హీరోగా మీ కెరీర్ స్టార్ట్ అయిపోయింది. నేను ఆ భావన, హీరో అని భావన ఎప్పుడు రాను. జీవితంలో నా బ్యాండ్ రన్నింగ్ అవుతూ ఉంటుంది, హీరోలు ఎవరైనా పెట్టుకోవచ్చు. నాకేంటంటే శ్రీహరి లాంటి క్యారెక్టర్లు చేయాలి. శ్రీహరి గారి లాగా ఒక బండ క్యారెక్టర్లు, మొద్దు క్యారెక్టర్లు, ఒక చిన్న క్యారెక్టర్లు చేయాలని కాకుండా తప్ప హీరో అనేది మాత్రం క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ తప్ప నేను బ్యానర్ నిలబెట్టుకోవాలి. మీ బ్యానర్, ఆ బ్యానర్ పవన్ దీప్కా ఆర్ట్స్ అనేది బ్యానర్ నిలబెట్టుకోవాలి. రెగ్యులర్ గా సినిమాలు చేస్తుంటారు దాన్ని, అంటే ప్రొడ్యూసర్ రెగ్యులర్ గా 100%. ఎందుకంటే దీంట్లో ఈ రోజుని మీ బ్యానర్లో వస్తే కంపల్సరీ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మీకున్న, అంటే నాతో ఒక మాట్లాడే విధానం బట్టి 1 గంట ఇన్వాల్వ్ అయినప్పటికీ నా విజనం ఎలాగెళ్ళాలి అనేది ఒక ప్లానింగ్ అంటూ లేకపోతే వెళ్ళదు. కాబట్టి ఆ అవతల నిర్మాత, నీ బ్యానర్లో అయితే కంపల్సరీ రిలీజ్ చేసుకుంటాను, నేను మీ బ్యానర్లో చేస్తాను. ఎందుకంటే మాకు నా కొండంత అండ కందులు దుర్గేష్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే నాకు ఎలకట్లేనంత ఒక ఆనందం,
ధైర్య సాహసాలు వస్తాయన్నమాట ఆయన తలుచుకుంటా. తెలుసుకుంటే. అలాగే మాకు ప్రేక్షకులందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవ్వచ్చు, రామ్ చరణ్ గారి అభిమానులు, ఏంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అవ్వచ్చు, అలాగే ప్రభాస్, అందరూ కూడా నాకు ఎక్కువగా డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యక్తులు చాలా మంది నాకు కనెక్ట్ అవున్నారు ప్రతి రాష్ట్రంలో. అదే ఈ రోజున బాగా సపోర్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో కొంత సపోర్ట్ పెరిగిందంటే ఓ పక్కనే చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానులు ఉండటం వల్ల, అలాగే బీసీ సంఘాలు కూడా నాకు సపోర్ట్ పెరగటం. అవును సార్, బీసీ వల్లే నాకు జనసేనలో జాయింట్ సెక్రటరీ వచ్చింది. ఎందుకంటే దీంట్లో మన వ్యక్తి చాలా మంది పవన్ కళ్యాణ్ కూడా అంటారు, మనం ఏ కులంలో పుట్టాలని మనం చూన్ చేసుకోలేము అని. ఎందుకంటే కులం ముఖ్యం కాదు, మన గుణం ముఖ్యం అనేది నేను భావిస్తాను. ఎందుకంటే చాలా మంది కూడా కులాల కింద విధించి పాలించేశారు, కానీ గుణం బట్టి నేను స్నేహించేస్తాను ఎవరైనా సరే, ఆలేలని ఉండదు. అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో రకరకాల వ్యక్తుల్ని మీరు చూసుంటారు. నిర్మాతగా నేను ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్కి అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే పెయిన్, కొన్ని షూటింగ్ తీసినవి కూడా కొన్ని ఆర్టిస్టులు మిస్ అయిపోతాయి అంటాం, ఇలాంటి పెయిన్ చాలా అనిపించాను. అన్నీ అనిపించి నాకు క్యారెక్టర్ కావాలని ప్రేమగా అడిగితే వాళ్ళ క్యారెక్టర్లు ఇస్తే ఈ రోజుని బయట వాళ్ళు ఎవరు ఎత్తుకున్నారు కానీ ఎవరెవరు ఎత్తేస్తారని మనకు తెలిసింది. అంటే జర్నీ పవన్ మాకు నాగేంద్రబాబు గారు మాట గుర్తొచ్చింది. ఈ రోజుని మనతో కలిసి పయనం చేసినోడు బయటోడైనా మనోడైనా మనకి దూరంగా ఉన్నాడంటే అది బయటోడైనా. అలాగే పవన్ కళ్యాణ్ మన నాగేంద్రబాబు గారి మాట కూడా బాగా ఓన్ చేసుకున్నాను. ఎవరితో జర్నీ చేయాలి, ఎవరితో లాంగ్ జర్నీ చేయాలి, ఎవరితో షార్ట్ టైం చేయాలి అనేది కూడా చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలు ఇండస్ట్రీలో రావటం, బాగా ప్రాణసేతులు కూడా మాట్లాడే విధానం కూడా మారిపోవటం. అంటే ఎందుకురా నీకు అంత నీడ్ అవసరమా అంటే నేను ఒకటే అనుకుంటాను, ఒక వరదలో నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతే సచిన్ శవంతో సమానం, ఈదినోడే బతుకున్నట్టు. నేను అలాంటి ఎన్నో కొన్ని బుక్స్ చదివటం వల్లే నాకు ఏ డిగ్రీ లేకపోయినా నాకు బలమైన సంకల్పం, ఒక డ్రీము, దానికి డేటు పెట్టుకుంటా కారణం సీక్రెట్ బుక్. నేను 2015లో కంపెనీ పెట్టిన, ఒక 4 రకాల బిజినెస్లో రన్నింగ్ చేస్తున్నా. మెయిన్ విజన్ ఎక్కువ నాకు. ఒక అవగాహన పెంచుకుంటారు దాని మీద. అంటే ఆ క్రమంలో ఇప్పుడు సినిమా పరంగా మీరు చూసింది ఏంటి అంటే, ఇక్కడ ఏం కావాలి, ఏముంటే సక్సెస్ అవుతారు? మెయిన్ నీతి నిజాయితీ. మీ దగ్గర మాట్లాడి ఇంకొకరి దగ్గర ఇంకో మాట్లాడి మనిషి కలం తల్లి ఊరుకోవద్దు. మళ్ళీ ఒకరికి ఎవరికైనా పెట్టినప్పుడు ఏడ్చిన అంటే ఈ కళాకారులు కూడా మన వీళ్ళు ఎవరికైనా సరే టెక్నీషియన్ కానీ ఒక 10 రూపాయలు ఇవ్వటంలో ఏడిపించినా కానీ దాని ఎఫెక్ట్ 1000 టైమ్స్ మనం దాని ఎఫెక్ట్ తీసుకుంటాం. ఇందులో కళాకారులు అవ్వచ్చు, తర్వాత ఎవరైనా టెక్నీషియన్ అవ్వచ్చు, ఎవరిని ఉసిరిపెట్టినా దాని ఎఫెక్ట్ ఇంకో 10 టైమ్స్ మనం తీసుకుంటాం అనేది నేను చాలా చూస్తున్నాను. ఈ ఆగస్ట్ 22 రాబోతుంది. మీ జనసేనలకు కానీ మీ తెలుగుదేశం వారికి కానీ ఏం చెప్పబోతున్నారు ఒక హీరోగా మీరు? ముఖ్యంగా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ, అలాగే మొత్తానికి హాల్లో అభిమానులు సంఘాలందరికీ నేను కేవలం సమాజం మీద ప్రేమతో తీసిన సినిమా ఇది. ఒక డ్రగ్స్కి వ్యతిరేకంగా తీసిన సినిమా. మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. నేను ఆశంతేదు, నేను కేవలం ఆచరణలో పెట్టుకుంటే ఎదరికెళ్ళాను. మీరు ఆదరించినా నేను సంతోషంగా తీసుకుంటాను. ఈ రోజుని మీరందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ టీఎఫ్ టీసీ ప్యాక్సీలందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఇదండి ఆర్కేపురంలో హీరో కమ్ ప్రొడ్యూసర్ రవికిరణ్ గారు మనతో పంచుకున్న సంగతులు. నమస్కారం. నిర్మాత మండలి సభ్యులందరికీ నమస్కారం అండి. అలాగే ప్రసన్న గారికి, విజయవర్మ గారికి, మరొక చాలామంది పరిచయాలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి.